కుండలిని యోగ సూత్రములు. ప్రతి గురువు తన జీవితమునే ఒక మార్గదర్శకమైన ప్రేరణాత్మకమైన పద్ధతిలో అత్యున్నత స్థాయిలో జీవించి ఇతరులకు ఆ మార్గాన్ని సుగమం చేస్తారు. వేదమూర్తి, తపోనిష్ఠ, యుగద్రష్ట పండిత శ్రీరామశర్మ ఆచార్యులు నిష్కళంక ప్రజ్ఞావతారులు. ఆయన తమ జీవిత గాథనే నా వారసత్వము మరియు వీలునామా అనే పేరుతో అనువదించారు. అవును, ఆయన జీవిత విధానాన్ని అర్థం చేసుకుని ఆచరణలో పెట్టిన వారసులకు ఆయన యొక్క తపశ్శక్తిలో భాగం లభిస్తుంది. అత్యంత స్వల్పయత్నంతో అమూల్యమైన సంపదలను సాధించవచ్చు. అంతేకాక రానున్న 200 సంవత్సరముల వరకు కుండలిని సాధనకు పాత్రత సంపాదించుకున్న సాధకులకు నేను స్వయముగా వచ్చి దిశానిర్దేశము చేస్తాను అని పూజ్య గురుదేవులు వాగ్దానము చేశారు. ఆధ్యాత్మిక సాధకులకు అత్యంత విలువైన కుండలిని సాధనను సైతం ఈ యోగ సూత్రముల సాధన చేయుట ద్వారా సురక్షితంగా పొందవచ్చు. గురుదేవుల జీవితములోని 108 ముఖ్య విషయములను లేదా అష్టోత్తర శతనామాలతో సమకూర్చిన ఈ జ్ఞానమాలను మనస్సు పెట్టకుండా కేవలం నాలికతో ఉచ్చరించి లాభాలను పొందే ప్రయత్నం మాత్రం చేయవద్దు. ఇందులో అందించిన ఒక్కొక్క అక్షరము మనందరినీ గురుదేవులంతటి మహోన్నత స్థాయికి చేర్చే సూత్రాలు అని మరచిపోకండి. సైన్సులో ఒక సూత్రము ద్వారా ఒక నిర్దిష్ట ఫలితాన్ని సాధించడం ఎంత ఖచ్చితమో గురుదేవుల జీవిత చరిత్రలోని అధ్యాయములను ఆధారంగా చేసుకుని తయారు చేసిన ఈ కుండలిని యోగ సూత్రములు అంతే నిర్దిష్ట ఫలితములను తప్పక అందిస్తాయి. ఇందులో అందించిన పూజ్య గురుదేవుల నామావళిని మూలాధారము నుంచి సహస్రారము వరకు భావన చేసుకుంటూ తిరిగి సహస్రారము నుండి మూలాధారము వరకు చేరుకుంటే మొత్తము 108 నామాలు పూర్తి అవుతాయి. ప్రతి నామముతో దళమును, నామములోని భావనను స్మరిస్తూ ఉండాలి. ఈ విధముగా ప్రతిరోజు ఒక నిర్ణీత సమయములో సాధన చేస్తూ దానికి తగిన ఆచరణాత్మక, భావనాత్మక మార్పులు తన జీవిత సరళిలో తెచ్చుకున్న సాధకునకు కుండలిని జాగరణ రూపంలో గురుదేవుల అనుగ్రహము లభిస్తుంది. గురుదేవుల సప్త విప్లవములను సప్తపదులుగా అర్థము చేసుకున్నటకు ఈ విధానము మార్గదర్శనము చేస్తుంది. గురుదేవుల నామావళిని కుండలిని యోగ సూత్రములుగా మలిచిన గౌరవనీయులు డాక్టర్ ఆర్కే గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు. ఆధ్యాత్మిక పథములో ఉన్నతి కోరేవారు కామధేనువు లాంటి గాయత్రీమాతను, పరశువేది లాంటి హిమాలయాలను, కల్పవృక్షము లాంటి గురుసత్తాను ఉపాసన చేసి తీరవలెను. వీరే గురుదేవులకు ప్రేరణ ఇచ్చిన 3 దేవతలు, 3 సంరక్షకులు. కుండలిని యోగ సూత్రములు. మూలాధార చక్రము యొక్క 4 దళముల మీద ధ్యానము. వం మదన మోహన మాలవ్యా ద్వారా గాయత్రీ దీక్ష పొందిన వానికి నమస్కారము. శం గురు అనుగ్రహము వలన జన్మజన్మల సంబంధము తెలుసుకున్న సర్వజ్ఞునకు నమస్కారము. శం స్వాదేంద్రియమును, జననేంద్రియమును పూర్తిగా అదుపులో ఉంచుకున్న జితేంద్రియనుకు నమస్కారము. సం స్వాధ్యాయమే వ్యసనముగా గల సాధనారతునికి నమస్కారము. స్వాధిష్టాన చక్రము యొక్క 6 దళముల మీద ధ్యానము. బం కాలాన్ని గెలిచిన మహాకాలునికి నమస్కారము. భం గురు సత్తాకు సంపూర్ణ సమర్పణ చేసుకున్న శ్రద్ధాపూరితునకు నమస్కారము. మం గురువులని వెతకండి, గురువే పరుగు పరుగున వచ్చి మార్గం చూపిస్తారు అన్న రహస్యాన్ని తెలిపిన శిష్య సులభునకు నమస్కారము. యం గురువు యొక్క ప్రథమ దర్శనంలోనే అతి తీవ్ర సాధనలు ఇవ్వబడ్డ తితీక్ష గలవానికి నమస్కారము. రం ప్రథమ హిమాలయ యాత్రలో స్థూల జగత్తును వశం చేసుకున్న భూపతికి నమస్కారము. లం
పూజ్య గురుదేవుల పిలుపు కొరకు నిరీక్షిస్తూ బాధ్యతలను నిరంతరము నెరవేరుస్తున్న విఖ్యాతునకు నమస్కారము. మణిపూరక చక్రము యొక్క 10 దళముల మీద ధ్యానము. డం స్థూల శరీరములోనే ఉంటూనే సూక్ష్మ జగత్తులోని క్రియాకలాపాలు అవలీలగా చేయగలిగే త్రిలోకాత్మకునకు నమస్కారము. ఢం 24 గాయత్రీ మహామంత్ర పురశ్చరణలు అఖండ దీప సమ్ముఖములో చేసిన విశ్వామిత్ర పరాయణునకు నమస్కారము. నం అఖండ దీప స్థాపకునకు అఖండ నమస్కారము. తం స్వాతంత్ర్యం వచ్చే వరకు కాంగ్రెస్ కార్యకర్తగా, స్వయం సేవకునిగా సంపూర్ణ సమర్పణతో పనిచేసిన సంగ్రామ సేవకునికి నమస్కారము. థం యోగాభ్యాసమనగా నిత్యము చేసే పనులను ఉదాత్త భావనతో చేయుట అని తేల్చిన ప్రేరణాప్రదునకు నమస్కారము. దం నందనవనములో హిమాలయాలలో పూర్ణిమ రోజు రాత్రి గురుదేవుల సాక్షాత్కారము పొందిన అద్వితీయునకు నమస్కారము. ధం హిమాలయ గుహలలో ఋషుల సాక్షాత్కారము పొందిన మహర్షికి నమస్కారము. నం గురుదేవులతో పాటు ఆకాశగమనము చేసిన ఆకాశచరునకు నమస్కారము. పం నిరంతరము స్వాధ్యాయ కార్యక్రమమును కొనసాగిస్తున్న సచ్చిదానందునకు నమస్కారము. ఫం అన్ని ఆర్ష గ్రంథములను అనువదించిన వేదాత్మకునకు నమస్కారము. అనాహత చక్రము యొక్క 12 దళముల మీద ధ్యానము. కం తద్వారా దేవ సంస్కృతి పటిష్టమై ముందు ముందు ఒకే విశ్వ సంస్కృతిని స్థాపించడానికి కృషి చేసిన యుగ సంస్కర్తకు నమస్కారం. ఖం స్వాధ్యాయ సత్సంగ మనన నిధి ధ్యానముల వలన 10 ఇంద్రియములను 11వదైన మనస్సును నిగ్రహించి ఆత్మ సంయమము ద్వారా దివ్యానుభూతిని పొందిన మహేంద్రునకు నమస్కారము. గం గంగోత్రి వద్ద గౌరీకుండ్ భగీరథ శిల మీద కూర్చుని 1 సంవత్సరం పాటు సాధన చేసిన తపోనిధునికి నమస్కారం. ఘం పాత్రతను పెంచుకొనకపోతే సూక్ష్మ శరీరధారులైన దివ్యాత్మల దర్శనము అసంభవమని తెలిపిన జ్ఞానప్రదాతకు నమస్కారము. ఞిం దేవతలకు మానవులకు మధ్య వారధిగాయున్న హిమాలయాలనుపాసన చేసిన హిమాలయోపాసకునకు నమస్కారము. చం నిరంతరము గురుసత్తా ఉనికిని అనుభవించే గురు స్మర్శితునకు నమస్కారము. ఛం గురుసత్తా వ్యక్తిగత సత్తా పూర్తిగా సమ్మిళితము చేసుకొనగలిగిన అఖండ సత్తా కలిగిన వ్యక్తికి నమస్కారము. జం గురుసత్తా సందేశవాహకునితో కలిసి నడవగలిగే సుదర్శనునకు నమస్కారము. ఝం మౌన భాషతో గురు అనుగ్రహాన్ని పొందగలిగిన మహామునికి నమస్కారము. ఞిం హిమాలయాలలో ఉన్న ఋషులు నివసించే సిద్ధక్షేత్రమును దర్శించిన సిద్ధపురుషునకు నమస్కారము. టం ఋషుల ఆవేదనను పంచుకున్న దయాసాగరునకు నమస్కారము. ఠం ఋషులను మీ కార్యక్రమాలన్నింటినీ కూడా బీజారోపణ చేస్తాను అని అడగమనే గురువుగల శిష్యోత్తముడైన మహావ్యక్తికి నమస్కారము. విశుద్ధి చక్రము యొక్క 16 దళముల మీద ధ్యానము. అం మధురలో జరిగిన సహస్రకుండీ గాయత్రీ యజ్ఞానికి ఋషులందరినీ సూక్ష్మ శరీరాలతో రమ్మనమని దాదా గురుదేవుల ద్వారా ఆహ్వానాన్ని అందించిన మహితాన్యునికి నమస్కారము. ఆం సంపూర్ణ భవిష్య కార్యక్రమాలను దర్శించగలిగిన యుగద్రష్టకు నమస్కారము. ఇం మధురలో గాయత్రీ సంస్థానమును స్థాపించిన స్థాపకునకు నమస్కారము. ఈం 3 అంతస్తులు 15 గదులున్న దయ్యాల కొంపలో నూతన సంస్థను స్థాపించిన భూతేంద్రియాత్మకునకు నమస్కారము. ఉం దెయ్యాలతో పై 7 గదులలో మీరుండండి, కింది 8 గదులలో మేముంటాం, మీకు కష్టము వద్దు, మాకు బాధ వద్దు అని రాజీ కుదుర్చుకున్న అభయప్రదాతకు నమస్కారము. ఊం అఖండ జ్యోతి మాసపత్రిక ప్రచురణ మొదలుపెట్టిన యుగారంభకునకు నమస్కారము.
రుం శరీరాన్ని తోలుబొమ్మ వలె గురుసత్తాకి సమర్పించిన సూత్రాత్మకునకు నమస్కారము. రూం 4 వేదములను అనువదించిన వేదాత్మకునకు నమస్కారము. ఎం 108 ఉపనిషత్తులను అనువదించిన ఓంకారేశ్వరునకు నమస్కారము. ఏం 6 దర్శనాలను అనువదించిన సుదర్శకునకు నమస్కారము. ఐం సమస్త ఆర్ష గ్రంథాలను అనువదించిన ప్రజ్ఞావతారుడైన మహావ్యక్తికి నమస్కారము. ఓం ధర్మవేదికను ఆర్ష సాహిత్యాన్ని ఉపయోగించుకుని లోకశిక్షణకు ఉపయోగపడు వందలాది పుస్తకంలో వ్రాసిన సరస్వతీ పుత్రునకు నమస్కారము. ఓం ఒకే వ్యక్తి వ్రాసిన వ్యాసముల ద్వారా ప్రకటనలు లేకుండా నష్టము రాకుండా లక్షల సంఖ్యలో పాఠకులు గల పత్రికలను నడిపిన మహానిధునకు నమస్కారము. ఔం మధురలో జరిగిన అనేక రహస్యమయ ప్రసంగాలకు ప్రత్యక్ష సాక్షి అయిన మహావ్యక్తికి నమస్కారము. అం విచారక్రాంతి అభియానమును మొదలుపెట్టిన విశ్వకర్మునకు నమస్కారము. అహ తద్వారా మానవునిలో దైవత్వ అవతరణ జరుగుతుందని తెలియజెప్పిన సత్యధర్మ పరాయణునకు నమస్కారము. ఆజ్ఞాచక్రము యొక్క 2 దళముల మీద ధ్యానము. హం పృథ్వీపై స్వర్గావతరణ తథ్యము అని తెలియజెప్పిన స్వర్గాధిపతికి నమస్కారము. క్షం గాయత్రీ యజ్ఞ విధానాన్ని దుష్ప్రవృత్తుల ఉన్మీలన కొరకు శపథ వేదికగా ఉపయోగించిన శ్రీరామునకు నమస్కారము. 4 అంతఃకరణముల మీద ధ్యానము. శ్రీం గాయత్రీ యజ్ఞమును సర్వులకు అందుబాటులోకి తెచ్చిన విశ్వామిత్రునకు నమస్కారము. శ్రీం యుగ నిర్మాణ యోజన స్థాపించిన స్థాపకునకు నమస్కారం. శ్రీం యుగ నిర్మాణ యోజన సమ్మేళనములను సర్వవ్యాపకముగా వించిన సర్వవ్యాపకునకు నమస్కారము. శ్రీం వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితంలో జన్మజన్మల సంబంధములను గుర్తించిన సర్వ విదితునకు నమస్కారము. 4 అంతఃకరణముల మీద ధ్యానము. శ్రీం ఆధ్యాత్మిక ఉన్నతి కొరకు పంచకోశ సాధనా శిబిరాలు నిర్వర్తించిన పంచకోశాధికారునకు నమస్కారము. శ్రీం ఆరోగ్యము కొరకు కాయకల్ప శిబిరములు నిర్వర్తించిన భాస్కరునకు నమస్కారము. శ్రీం సంస్థ విస్తరణ కొరకు జీవిత సాధనా శిబిరములు నిర్వర్తించిన జగత్ప్రభునకు నమస్కారము. శ్రీం ఆధ్యాత్మికతను తర్క తథ్య ప్రతిపాదనలతో ఒక విజ్ఞానముగా రూపొందించిన వైజ్ఞానికునకు నమస్కారము. ఆజ్ఞాచక్రము యొక్క 2 దళముల మీద ధ్యానము. హం మాతా భగవతీదేవికి తన సంపూర్ణ కార్యక్రమములు నిర్వహించుకునేందుకు శక్తినిచ్చి తీర్చిదిద్దిన విశ్వ పరిపాలకునకు నమస్కారము. క్షం ఋషులందరి కార్యక్రమాలకి తిరిగి బీజారోపణ చేసిన సబీజ ప్రదాయకునకు నమస్కారము. విశుద్ధి చక్రము యొక్క 16 దళముల మీద ధ్యానము. అం సప్త సరోవరము వద్ద గాయత్రీ మంత్రద్రష్ట ఋషి అయిన విశ్వామిత్రుని తపస్థలిలో శాంతికుంజ్ నిర్మించిన కల్పవృక్ష స్థాపకునకు నమస్కారము. ఆం శాంతికుంజ్ భూమిలో నిద్రాణమై ఉన్న సంస్కారాలను జాగృతము చేయుటకు లక్షల పురశ్చరణలు 24 జరిపించిన ఋషియుగ్మానికి నమస్కారము. ఇం ప్రాణ ప్రత్యావర్తన శిబిరములను నిర్వహించిన ప్రాణనాథునకు నమస్కారము. ఈం యుగశిల్పి సాధనా శిబిరములను నిర్వహించిన విశ్వకర్మకు నమస్కారము. ఉం వానప్రస్థ శిబిరములను నిర్వహించిన యుగశిల్పికి నమస్కారం. ఊం నవకుండి యజ్ఞశాలలో నిరంతరము 2 గంటల పాటు యజ్ఞ కార్యక్రమాలను జరిపించిన స్వాహాపతికి నమస్కారం. రుం శాంతికుంజ్లో నిత్యము 24 లక్షల గాయత్రీ మంత్రజపము జరుగునట్లు చూసిన అఖండ జప ప్రియునకు నమస్కారము. రూం జ్ఞానరథ పథకాన్ని
చల ప్రజ్ఞాపీఠ యోజనను అందించిన జ్ఞానాధీశునకు నమస్కారము. యం గంగోత్రి సాధనాస్థలిగా కలిగిన భగీరథుని కార్యక్రమమును బీజారోపణ చేసిన జ్ఞాన గంగావతారునకు నమస్కారము. ఏం యమునోత్రి వద్ద పరశురాముడు చేసిన తపస్సుకు బీజారోపణ చేసిన సప్తమావతారునకు నమస్కారము. ఐం కేదార్నాథ్ క్షేత్రములో చరక ఋషి సాధించిన మూలికా విజ్ఞానాన్ని అందజేసిన సంజీవవంతునకు నమస్కారము. ఓం బద్రీనాథ్ క్షేత్రములో వ్యాసమహర్షి చేసిన అన్ని కార్యక్రమములకు బీజారోపణ చేసిన కృష్ణ ద్వైపాయనునకు నమస్కారం. ఓం అలకనంద మందాకిని సంగమ స్థానములో రుద్రప్రయాగ వద్ద పతంజలి మహర్షి చేసిన యోగ విజ్ఞానాన్ని తిరిగి అందించిన యోగ విజ్ఞానమూర్తికి నమస్కారము. ఔం త్రియోగి నారాయణ క్షేత్రములో యాజ్ఞవల్క్యుడు అభివృద్ధిపరిచిన యజ్ఞ విద్యను తిరిగి పునరుద్ధరించిన స్వ అగ్నిస్వరూపునకు నమస్కారము. ఉత్తర కాశీలోని జమదగ్ని గురుకుల కార్యక్రమాలకు ప్రాణప్రతిష్ఠ చేసిన పరశురామునకు నమస్కారము. గుప్త కాశీలోని దేవర్షి నారదుని సంగీత జ్ఞానమును ఉపయోగించుకున్నటువంటి సంగీతజ్ఞునకు నమస్కారము. అనాహత చక్రం యొక్క 12 దళముల మీద ధ్యానము. కం దేవప్రయాగ క్షేత్రములో వశిష్ఠుని యొక్క ధర్మతంత్రాన్ని రాజతంత్రాన్ని సమన్వయపరిచే కార్యక్రమములు అందజేసిన బ్రహ్మమానసపుత్రునకు నమస్కారము. ఖం ఋషికేశ్ క్షేత్ర సమీపములో పిప్పలాద ఋషి మనస్సు మీద ఆహారము మీద చేసిన ప్రయోగాలను బీజరూపములో అందజేసిన అథర్వవేద పరాయణునకు నమస్కారము. గం సూత శౌనకుల జ్ఞానయజ్ఞ పరంపరలో ప్రజ్ఞాపురాణ రచనలు సాగించిన అనంత జ్ఞానసాగరునకు నమస్కారము. ఘం అథర్వవేద శోధ పరంపరలో కణాద ఋషి పరంపరగా అణు విజ్ఞానానికి ఆధ్యాత్మిక వాదానికి మధ్య సమన్వయము చేసిన సమన్వయకర్తకు నమస్కారము. నిం బుద్ధుని పరివ్రాజకుల వలె దివ్య సంస్కృతి సందేశవాహకులను తయారు చేసిన ధర్మ ప్రచారకునకు నమస్కారము. చం ఆర్యభట్టు వలె సౌరమండలములోని గ్రహాలకు భూమికి మధ్య శక్తిధారలను ఉపయోగించుకొనగలిగే జ్యోతిర్విజ్ఞాన అనుసంధానకర్తలను తయారు చేసిన జ్యోతిర్విదునకు నమస్కారము. ఛం సకల సాధుజన సాధనా పరంపరలను తిరిగి పునరుజ్జీవింపచేసిన సర్వజనహితునకు నమస్కారము. జం ఆదిశంకరాచార్య పరంపరలో 3000కు పైగా శక్తిపీఠాలను స్థాపించిన శక్త్యోపాసకునకు నమస్కారము. ఝం ఆధ్యాత్మిక సాధనలో సంఘర్షణ మరియు సృజన యొక్క ఆవశ్యకతను తెలిపిన విద్యావంతునకు నమస్కారము. ఞిం సమస్త మానవజాతి భవిష్యత్తును సుఖశాంతులతో నింపే పరిస్థితులను నిర్మించిన భవిష్య బ్రహ్మకు నమస్కారము. టం జీవితమంతా నాటు కోసుకో అనే ఆధ్యాత్మిక సూత్రాన్ని ఎలా పాటించాలో తెలిపిన కర్మ సిద్ధాంత బోధకునకు నమస్కారము. ఠం రాత్రి ఉపాసన పగలు విశ్వమానవుని ఆరాధన కొరకు సమయాన్ని శ్రమను వెచ్చించటం శారీరక సాధనని తెలిపిన ప్రపంచ వనమాలికునకు నమస్కారము. మణిపూరక చక్రము యొక్క 10 దళముల మీద ధ్యానము. డం బుద్ధిని భగవంతుని పొలములో ఎలా నాటాలో తెలిపిన సుయుక్త దాతునకు నమస్కారము. ఢం జీవితమంతా ప్రేమమయ భావనలను వెనుకబడిన వానికి సమర్పించిన జన కళ్యాణకారకునకు నమస్కారము. నం పంచకోశ వీరభద్ర సాధన చేసిన విశ్వకుండలిని జాగరణకర్తకు నమస్కారము. తం పృథ్వీ చుట్టూ వ్యాపించియున్న వాయుమండలాన్ని పరిశోధించిన జగజ్జేతకు నమస్కారము. థం వాతావరణ కాలుష్య నివారణ చేసిన నివారణకర్తకు నమస్కారము. దం
మహావినాశనమునకు తీసుకువెళ్లే పరిస్థితులను నివారించిన దయామృత తరణ్యునకు నమస్కారం. ధం నవయుగ నిర్మాణాన్ని చేసిన నవయుగ కర్తకు నమస్కారం. నం మానవులలోని దైవత్వాన్ని వికసింపచేసి వారిని దేవమానవులుగా మార్చిన సృష్టికర్తకు నమస్కారము. పం ఉజ్వల భవిష్యత్తు ఋషుల పరాక్రమము వలన ఖచ్చితముగా వచ్చి తీరుతుందని నొక్కి వక్కాణించిన ధర్మాధ్యక్షునకు నమస్కారము. ఫం లక్షకుండముల గాయత్రీ యజ్ఞములను తన జీవిత పూర్ణాహుతిగా ఇవ్వదలిచిన యజ్ఞ శిరోమణునకు నమస్కారము. స్వాధిష్టాన చక్రము యొక్క 6 దళముల మీద ధ్యానము. బం లక్ష యుగశిల్పులకు ప్రశిక్షణనిచ్చే దీక్షను స్వీకరించిన అనంత రూపునకు నమస్కారం. భం లక్ష అశోక వృక్షాలను నాటాలని సంకల్పించిన సకల జీవ సంరక్షకునకు నమస్కారము. మం లక్ష గ్రామతీర్థములను స్థాపించడానికి దీక్ష తీసుకున్న తీర్థప్రియునకు నమస్కారము. యం లక్ష సంవత్సరముల సమయదాన సంచయమును చేయ సంకల్పించిన అనంతకాల స్వరూపునకు నమస్కారము. రం శస్త్రబలమును సృజనాత్మక పనులకు వినియోగించిన యుగద్రష్టకు నమస్కారము. లం బుద్ధిబలము సంఘటనా బలమును శస్త్రబలము ధనబలముల యొక్క శృంఖలాల నుంచి విడదీసి వాటిని దైవీ లక్ష్యము వైపు మళ్లించిన సుమేధునకు నమస్కారము. మూలాధార చక్రము యొక్క 4 దళముల మీద ధ్యానము. వం జాతి లింగ వర్ణ ఐశ్వర్యమాధారంగా మానవ విభజన జరగకుండా ఒకే విశ్వం ఒకే భాష ఒకే ధర్మం స్థాపించడానికి బాటలేసిన సకల స్వీయ సమానతునకు నమస్కారము. శం ప్రచ్ఛన్న నాస్తికులను ఎత్తిచూపిన బ్రహ్మజ్ఞునకు నమస్కారము. శం సువ్యవస్థిత సునియోజిత రీతిలో కుతూహలాన్ని కౌతుకాన్ని రేకెత్తించే విచిత్రత విలక్షణత లేకుండా నిష్ఠాపూర్వక ఆధ్యాత్మికతను చాటి చెప్పిన మహాబుద్ధికి నమస్కారము. సం జన్మ జన్మల నుంచి అనన్య ఆత్మీయ సంబంధము కలిగిన పరిజనులకు తన జీవితాన్నే వారసత్వముగా ఇచ్చి అదే వీలునామాగా తెలిపిన కాలజ్ఞాన స్వరూపునకు నమస్కారము. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.